20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూసీ హాస్పిటల్ మన హైదరాబాద్లో. బట్ ఎన్ని బిజినెస్లు చేసినా ఒక బాధ అయితే వేస్తుంది కదా. స్క్రీన్ మీద రెగ్యులర్గా కనిపించే ఒక యాక్టర్కి ఆల్ ఆఫ్ షడన్ ఒక్కసారిగా మూవీస్ లేవు, బిజినెస్ చేసుకోవాలి, 4 గోళ్ల మధ్య ఉండాలి, ప్రపంచానికి దూరంగా ఉండాలి, ఫ్యాన్స్, విజిల్స్, కేకలు, అరుపులు, కేరింతలు. అంటే మీ టైంలో ఇది 100 days ఫంక్షన్స్, 175 days ఎక్కువ. ఇప్పుడంటే లేదు, 1 weekలో సినిమా అయిపోతుంది అనుకో, అది వేరే విషయం. ఇవన్నీ చూసి ఒక్కసారిగా ఎన్ని కోట్లు వచ్చినా కానీ ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ ఇవ్వదు ఒక మనిషికి, ఎస్పెషల్లీ ఒక యాక్టర్. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పటి నుంచి డాడ్ యూస్ టు యాక్ట్ ఇన్ మూవీస్. సో ఆయనతోని షూటింగ్కి వెళ్ళి ఐ వాజ్ డ్రీమింగ్ బిగ్, వెరీ బిగ్. ఓకే. అట్ అ సర్టన్ పాయింట్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ బిగ్. ఆ పంచాక్షరి మూవీ చేసినప్పుడు లైక్ ఇట్ వాజ్ అ లవ్లీ ఆపర్చునిటీ వర్కింగ్ విత్ అనుష్క గారు రైట్ ఆఫ్టర్ అరుంధతి. అండ్ చాలా అప్రిసియేషన్ వచ్చింది దానికి కూడా. బట్ హిట్ అనే పదం ఎప్పుడు పడలేదు నా లైఫ్లో. ఒక్కసారి కూడా పడలేదు. మంచి పేర్లు వచ్చాయి క్యారెక్టర్స్కి, కానీ చేసిన క్యారెక్టర్స్కి కొంచెం కష్టం హిట్టే కదా. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం హిట్టే. కానీ దాంట్లో చాలా లిమిటెడ్ రోల్. దాంట్లో కూడా లైక్ నాది చాలా ఉండే రోల్, బట్ ఆన్ ద ఎడిట్ టేబుల్ థింగ్స్ గెట్ ఎడిటెడ్. ఓకే. అంటే ఒక నరేషన్లో చెప్పేశారు దట్ సుబోధ్ తర్వాత యూఎస్ఏకి వెళ్ళిపోయాడు, నేను ఒంటరి రోడ్ని అయిపోయాను అనేసి ఒక డైలాగ్ ఉంటుంది హీరో గారిది. బట్ ఆఫ్టర్ దాట్ కూడా నాకు ఉండే చాలా సీన్స్ సార్. బట్ యా, అకార్డింగ్ టు ద మూవీ టైమ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ ట్రిమ్ చేయాలో వాళ్ళ ఇష్టం. సో నో కంప్లైంట్స్ అబౌట్ ఇట్. బట్ యా, అది హిట్ అయిన మూవీలో తక్కువ క్యారెక్టర్ పడిందని నా ఫీలింగ్. ఓకే. కానీ అనుష్క గారితో పంచాక్షరిలో త్రూఅవుట్ యాజ్ ఎ హస్బెండ్, ఎలా అనిపించేది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ అనుష్క? అంటే ఈ రోజు చూసుకుంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్, కరెక్ట్ అన్నిటికన్నా మించి స్వీటీ అంటే నిజమైన స్వీటీ. షీ ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ గర్ల్స్ ఐ హావ్ ఎవర్ మెట్. అంటే అంత స్టేచర్లో ఉండి కూడా షీ ఈజ్ సో డౌన్ టు ఎర్త్. ఆ సెట్స్లో వీ రియలీ వర్క్ లైక్ కో ఆర్టిస్ట్. నేను హీరోయిన్, పెద్ద హీరోయిన్, నువ్వు ఏం కాదు ఇంకా అన్నట్టు కూడా లేదు. లైక్ ఎవ్రీ సీన్, ఎవ్రీథింగ్. అండ్ షీ యూస్ టు లవ్ వెన్ మా సీన్స్ క్లోజ్అప్లో ఉన్నప్పుడు షీ యూస్ టు లవ్ బికాస్ షీ ఎంజాయ్స్ వేరింగ్ హీల్స్ అంట. సో ఐ కెన్ వేర్ మై 5-inch హీల్స్ ఆల్సో విత్ యూ. పక్కన ఈక్వల్గా. సో యా, షీఈస్ అ వెరీ గుడ్ పర్సన్, వెరీ స్వీట్ ఆన్ సెట్స్. కరెక్ట్ పేరు ఎవరో పెట్టారు, స్వీటీ అని. ఓకే. యా. టచ్లో ఉన్నారు ఇప్పటికి? ఇప్పుడు లేరు, ఎందుకంటే దే కీప్ చేంజింగ్ దే నంబర్స్ ఫర్ సమ్. ఎందుకు ఆర్టిస్టులు నెంబర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు? వన్ ఆఫ్ ద రీజన్ ఏదైనా ఉందా? అంటే అంత స్టేచర్ ఉన్న వాళ్ళకి ఎక్కడన్నా నంబర్ లీక్ అయితే ఫోన్ కాల్స్ రావడం సహజం. ఓకే. సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా దే కీప్ చేంజింగ్ నంబర్స్, అంతే. ఇప్పుడు నువ్వు చేంజ్ చేసావా ఫస్ట్ నుంచి ఇప్పటికి? లేదు, ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఒకటే. అన్ని మేనేజర్స్ దగ్గర నా నంబర్ ఉంటుంది. సో ప్లీజ్ కాల్ మీ వెన్ ఎవర్ యూ ఫీల్ ఐ గెట్ ఇన్ టు అ క్యారెక్టర్. ఫిట్ అవుతాడు ఈ క్యారెక్టర్ అనుకుంటే. ఆ ఫియాన్సీ క్యారెక్టర్లు వద్దండి ప్లీజ్, అవ్వద్దు. అవి కాకుండా ఎనీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐఎమ్ ఆల్ ఇన్. హీరో బ్రదర్, ఎనీథింగ్. విలన్, హీరోయిన్, ఫాదర్. ఎస్, కామెడీ కూడా చేస్తాను. ఆ యాంగిల్ ఇంకా చూడలేదు మీరు. సో యా, మంచి సాల్ట్ అండ్ పెప్పర్ కావాలంటే లుక్ చేంజ్ చేసుకోవచ్చు. హీరోయిన్ ఫాదర్ అప్పుడే ఫాదర్ అనేస్తున్నాను. సో ఆర్టిస్ట్కి క్యారెక్టర్కి ఏది డిమాండ్ చేస్తే అది అంతే. ప్రకాష్ రాజ్ గారు చిన్న ఏజ్లో కూడా ఫాదర్ చేశారు కదా. యా చేశారు. అందుకని అంత పెద్ద యాక్టర్ అయిపోయారు ఆయన. అవును, కరెక్ట్. ఇప్పుడు ఎవరు మంచి ఫ్రెండ్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటికి మంచిగా టచ్లో ఉండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు సామ్రాట్, ఓకే, హీఈస్ మై ఫ్రెండ్, కలుద్దాం, చిల్ అవుదాం, బ్యాడ్ షేర్ చేసుకుంటాడు. చిల్ అయ్యేది మాత్రం ఈ మా సిసిఎల్ టీం ఉంది కదా, మేము అందరం చిల్ అవుతూ ఉంటాం. ఎవ్రీ వీకెండ్ ఆర్ ఎవ్రీ మ్యాచ్లో ఆడుతూ ఉంటాం. దాని తర్వాత అవి గెట్ టుగెదర్ అవుతుంది ఒక ఇంట్లో, శ్రీకాంత్ గారి ఇంట్లో కానీ, తరుణ్ వాళ్ళ ఇంట్లో కానీ. సో చాలా రోజుల నుంచి మా సర్కిల్ అయితే ఉంది అలానే. ఓకే. దే ఎంకరేజ్ మీ అలాట్. ఎస్పెషల్లీ తరుణ్ అండ్ శ్రీకాంత్ అన్న చాలా సపోర్టివ్ ఉంటారు.
కానీ తరుణ్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నారు ఇప్పటికి కూడా. మధ్యలో బాగా ట్రాన్సిషన్ ఇచ్చి బాగా ఇప్పుడు బాగా అయ్యారు. ఇప్పుడు బాగా అయ్యారు. Yeah, yeah, yeah. Now కానీ he సినిమాలు looks ఎందుకు like the ఆపేశారో old Tarun. తెలియదు కానీ సినిమాలు ఎందుకు ఆపేశారో తెలియదు కానీ Yeah, yeah. ఎవరికి కూడా రీజన్ చేయాలనుకుంటే చేయొచ్చు ఆయన మరి. చేయొచ్చు. యా అంటే హీరోగా ఉండి ఆ ఇమేజ్ అలానే ఉండాలి వద్దు అని ఏమన్నా ఆగిపోయాడా లేకపోతే? అంటే అలా ఏం లేదు. ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది తనకి, బిగ్ వన్. హీస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్. Okay. అంతగా చెప్పగలుగుతా నేను. ఓకే. సో ఇప్పుడు సీసీలో అయితే ఆడుతున్నారు కదా రెగ్యులర్గా? సీసీలో ఆడుతున్నాను రెగ్యులర్గా. ఓకే ఓకే. సో ఒకవైపు ఓకే అప్పుడప్పుడు ఇండస్ట్రీతో టచ్లో ఉన్నా నేను కూడా కనిపిస్తున్నా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఉంటుంది. ఆ కేరింతలు ఇప్పటికీ ఉన్నాయి. సీసీఎల్లో ఆడుతున్నప్పుడు లేకుంటే ఆటోగ్రాఫ్స్ అడుగుతూ ఉంటారు, అదంతా ఉంది. బట్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు గివ్ అ కమ్ బ్యాక్ అనుకోండి. సో ఇప్పుడున్న డైరెక్టర్స్తో ఎవరితో వర్క్ చేయాలి డెఫినెట్గా? ఆబ్వియస్లీ ఫస్ట్ నేమ్ విల్ బి రాజమౌళి సార్. ఆయనతోని ఆయన ఎప్పుడు కలవలేదు పర్సనల్గా, బట్ యా హోప్ఫుల్లీ వన్ డే ఐల్ మీట్ హర్ ఫర్ అ వెరీ నైస్ క్యారెక్టర్. సార్ if this video is reaching you, please consider me. Any character, please audition me. బాహుబలిలో కలిసి ఉంటే ఆ గుంపులన్నీ ఉండేవాళ్ళం కదా. ఉండేటోనేమో. దాంట్లో కూడా కొంతమంది మంచిగా అంటే రిజిస్టర్ ఎలివేట్ అయిపోయిన క్యారెక్టర్స్ కొంతమంది ఉన్నారు, రిజిస్టర్ 15 మంది కూడా. I would be one of them. నువ్వు మంచి హైట్ ఉన్నావు, అప్పుడు ట్రై చేయాల్సింది. సో ఇష్టమైన హీరో ఇద్దరు, ప్రభాస్ అండ్ మహేష్ బాబు. ఎందుకంటే ఐ ఫీల్ వెన్ దే ఫైట్ ద నెగటివ్ గైస్ పవర్ అనేది కనిపిస్తుంది. ఓకే. అంటే గెటప్ అంటే కటౌట్కి ఆ పంచ్లో ఉన్న పవర్ వాడు అంత దూరం వెళ్ళి పడుతున్నాడు అంటే ఆ గెటప్కి ఉంది, ఆ కటౌట్కి ఉంది ఎలివేషన్. ఓకే. సో వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పుడు చాలా ఇష్టం నాకు. సో హీరోయిన్స్ సమంత అండ్ శ్రీలీల అండ్ రష్మిక. వెరీ వర్స్టైల్ యాక్టర్స్. రష్మిక అయితే షీఈస్ డూయింగ్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. ఓకే. ప్రతి క్యారెక్టర్ని అసలు రష్మిక కనిపించదు, ఆ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.